హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ అండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే నాలాంటి చిన్న యూట్యూబర్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అసలు ఎన్ని పనులు తెలుసా. శాలరీ అయితే వచ్చింది. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే మా విక్కీకి అయితే మెడిసిన్ అయితే కొన్నానండి. వాడికి చెప్పా కదా కాఫ్, అలాగే ఫీవర్, కాఫ్ మీద ఫీవర్ వస్తుంది. ఫస్ట్ అయితే వాడికి ఒక 2 డేస్ ఫీవర్ ఉండింది, తగ్గిపోయిందిలే అనుకున్నాను. మళ్ళీ తర్వాత లైట్గా ఫీవర్, కాఫ్ అనేది తగ్గలేదనమాట. ఇంకా వాడికి యాంటీబయాటిక్ కొందామన్నా కానీ మనీ లేవండి. యాంటీబయాటిక్ కొందామని మనీ లేవనమాట. ఇంకా దానివల్ల ఏంటంటే ఫీవర్ సిరప్ ఉంటుంది వేసాను, అదే అయిపోయింది. అసలు ఎలా ఉందంటే నిజంగానండి, ఆ సిరప్ కొనడానికి కూడా డబ్బులు లేవనమాట ఈ మంత్. మరి అంటే ఏందంటే ఉన్నాయి కానీ ఇంకా ఖర్చులండి. ఇంకా పిల్లలు, ఇంకా మా బాబు టూర్ అని అలా వెళ్ళాడు కదా. అది కాకుండా నాకు ఫిబ్రవరి నెల మొత్తం అండి అసలు ఖర్చుల మీద ఖర్చులు అనమాట. స్కూటీ రిపేర్ అయ్యింది. తర్వాత వచ్చి ఇంకా ఏవో స్కూటీ రిపేరు, ఇంకా అలాగా చిన్న 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 కాదులేండి, పెద్ద పెద్ద ఖర్చులు ఇవన్నీ భలే ఇదైపోయిందనమాట నాకైతే. ఇంకా అలాగా ఇలాగ ఇవన్నీ నేను మేనేజ్ చేసుకుంటూ వస్తే తర్వాత లోకులు కాకులు అంటారు కదా. కానీ అలా అని చెప్పి నేను ఎవరి గురించి పట్టించుకోనులేండి. మరీ మితిమీరిపోయిందంటే నేను ఖచ్చితంగా అయితే అడగతాననమాట. పట్టించుకోకుండా అయితే ఉండను. కొన్ని కొన్ని పట్టించుకోవాలి, కొన్ని కొన్ని వదిలేయాలనమాట. ఎలా చేయాలంటే పట్టుకొని వదిలేయాలి. ఇంకా అలా చేయాలి. అలాగని చెప్పని మనము వాటిని సమర్థించకపోయామనుకోండి, కొన్ని కొన్ని మాటలుంటాయి గదా. వాటిని సమర్థించకుండా పోయామంటే అవనేది కొంచెం అవి ఏమంటారు అలుసైపోతే ఎక్కువైపోతాయనమాట. ఇంకా అలాగా అందువల్ల నేనేంటంటే పట్టించుకోకుండా ఏమి ఉండనండి. పట్టించుకుంటాను నేను. ఎక్కడ పట్టించుకోవాలో, ఎక్కడ పట్టించుకోకూడదో ఇంకా అలాగనమాట. ఫస్ట్ నుంచి కూడా నేనేంటంటే నా పని నేను చూసుకుంటూ పోతానండి. ఇంకా నాకు తెలిసినట్టు నా జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా అయితే నేనైతే అడగతాననమాట. ఇంకా అలాగా ఇక్కడ చూసారా నేను వచ్చేసి పాలు అవి తెచ్చానండి. పిల్లల్ని ఎన్ని సార్లు తిరిగానంటే ఈరోజు స్కూటీ మీద బయటకి. ఎందుకంటే ఈరోజు హాఫ్ డే అనమాట. ఇంక త్వరగా ఇంటికొచ్చేసాను డ్యూటీ చూసుకొని. వచ్చిన తర్వాత పిల్లలకైతే మార్నింగ్ ఇడ్లీ చేసేసి టిఫిను, ఇంకా అలాగే వచ్చేటప్పుడు పాలు ఇవన్నీ తెచ్చుకున్నానండి. పాలైతే కాగిన తర్వాత ఇట్లాగా ఇది పెద్ద దబర గదా. అందువల్ల ఇలా గంటెతో పోసుకుంటాననమాట. ఇంకా పాలు తెచ్చేసి, పాలిచ్చేసి మళ్ళా గూడా నేనిప్పుడు బయటకి వెళ్ళాలి. అలాగే ఏటీఎంకెళ్ళి డబ్బులైతే డ్రా చేసుకోవాలనమాట. సరుకులు తెచ్చుకోవాలండి. ఇంట్లో అయితే బియ్యం లేవు. ఇంకా అలాగే అసలు సరుకులేం లేవు. పప్పులు, ఉప్పులు అంటారు కదా. అసలు అలాగేం లేవనమాట. ఇంకా అయితే నేనేంటంటే మోరుకి వెళ్ళాను. వెళ్ళేసి ఈరోజైతే మోరులో నేను ఒక రైస్ కట్ట అయితే కొనుక్కున్నాననమాట. అదేంటంటే 10 కేజెస్‌ది 565 పడిందండి. బియ్యము అక్కడ వాళ్ళని అడిగాను. నేను విడివిడిగా తెచ్చుకుంటాను కదా, ఇది ఎంత పడుతుంది అంటే, ఇంత కాస్ట్ అన్నారు. నాకు ఈ రైస్ నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 మంత్స్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే మేము ఆఫ్టర్‌నూనే గదా ఫుడ్ తింటాము. ఇంకా రేర్ అనమాట నైట్ అలాగా తినడము. అందువల్ల మాకైతే కొంచెం బానే వస్తుంది. ఇంకా వీడు చూసారా పాలు తీసుకెళ్ళుదువు రారా అంటే ఇంకా నేనైతే మా విక్కీకైతే పాలిస్తున్నా. చూసారా పాలు పోగొట్టేసారు. ఈ పాలు వీడు కాదు, మా లక్కీ గాడు పోగొట్టాడు. ఇంక అటు నుంచి అటు తిరుగుతుంటే కాలు తగిలింది. ఇలా ఉంటదండి. ఒక్కోసారి వీడు పోగొడతాడు. ఇంకా ఇలాగ పాలైతే ఖచ్చితంగా వారంలో 1, 2 సార్లైనా పోగొట్టేస్తారనమాట వీళ్ళు. ఒక్కోసారి అయితే మొత్తం పాలు కూడా పోగొట్టిన సందర్భాలున్నాయి. ఇక్కడ చూసారా మోరుకి వెళ్ళేసి బియ్యం కట్ట అలాగే సరుకులు తెచ్చాను నేను. అదే చెప్తాను కదా, నేనైతే ఈరోజు ఒక సిచ్యువేషన్ జరిగింది. మా పక్కింట్లో ఒక అమ్మాయి, అదే ఇంకా ఎందుకులే వాళ్ళ పేర్లు, సంథింగ్ అట్లా అనకూడదు, ఇంకా సంథింగ్ ఒక అమ్మాయి అనుకోండి. అయితే కొంచెం ఒక ఇంటర్, 10థ్ అట్లా అనుకోండి. అయినా గాని వాళ్ళకి కొంచెం ఈ మాటలనేవి తెలియాలి కదండీ. నేను చూసారా ఎండలో వచ్చేసి లస్సీ తాగుతున్నాను. పిల్లలిద్దరికీ లస్సీ తీసుకుంటే వద్దంట. చిన్న జ్యూస్ తీసుకున్నాను. నాతో పాటు విక్కీ వచ్చాడులెండి. లక్కీ గాడైతే ఇంట్లోనే ఉండి టీవీ చూసుకుంటూ ఉన్నాడు. నేనైతే జ్యూస్ అది తాగుతున్నాను, లస్సీ ప్యాకెటు. ఇంకా అయితే సరుకులేం తెచ్చుకున్నానో చూడండి. ఇంకా అయితే నేనైతే నిజంగా ఈరోజైతే అడగదామనేసి డిసైడ్ అయ్యాను. ఇంకా సరే ఇదోండి ఈ 2 బ్యాగులైతే బయట ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నా అక్కడ పెట్టేసి
అక్కడ అమ్మాయిని పక్కన అదే పక్కన సంథింగ్ వద్దులేండి వాళ్ళ పేర్లు మనకెందుకులే దరిద్రాలు వాళ్ళవి ఆడే ఉంటాయి. పిలిచేసి నేను అయితే ఇలాగే అడిగాను. అంటే నేను గొడవ వేసుకోవడానికి అడగలేదండి. అమ్మా నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వు ఇలాగా నీకు నేను చెప్తున్నాను నిన్ను తిట్టట్లేదు. చిన్న పిల్లవు కదమ్మా తెలుసుకో అని మాట్లాడుతున్నానండి. అస్సలకి నిజంగానే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా పెద్దోళ్ళు సంథింగ్ ఎవరైనా చెప్తున్నా గాని ఏమైనా గమ్ముగా ఉంటానండి. అమ్మో! ఇప్పుడు పిల్లలు చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉన్నారనేసి నాకిప్పుడే అర్థమవుతుందండి. నా కొడుకు కూడా నేను చెప్తాను ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు కామ్‌గా ఇనాలి నాన్న అని చెప్తాను నేను. కానీ ఈరోజు తనని చూసి అబ్బచ్చా! అనిపిచ్చింది నాకైతే. మరి ఇంత బరితెగించున్నారేంట్రా ఈళ్ళు అనిపిచ్చింది నాకైతే. ఇంకా తనకి చెప్పానండి. అమ్మా ఈ 2 నేను నన్నేమనిందంటే ఇంకా ఆ అమ్మాయి ఇంతకు ముందు గూడా మా బాబుని టూర్‌కి పంపిస్తుంటే అబ్బో! టూరా అంటే ఎటకారంగా మాట్లాడిందనమాట. అంటే వాళ్ళది వాళ్ళు కడుక్కోరండి. మళ్ళా అక్కడేం లేదు. ఏమీ లేకుండానే ఇలాగా ఎక్కువ మాటలు ఎక్కువైపోయినాయి. సరే నేను కామ్‌గా ఉన్నాను చిన్న పిల్ల కదా! అనేసి. ఇంకా అయితే నేను మోరుకెళ్తానండి. వచ్చింది ఇప్పుడు సంథింగ్ నాకు కనిపిచ్చింది. ఏమండీ ఏం చేస్తున్నారు? అని చెప్పని కూరగాయలకొచ్చారా అని చెప్పని వెళ్ళాలి. అది పద్ధతిగా ఉంటుందండి. డైలీ కస్టమరా అంటా పోతుంది. ఇంక నాకు అక్కడ అడిగేసిన ఓవర్ యాక్షన్ చేయకుండా పో అని చెప్పాను. ఇప్పుడు తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చెప్పానండి. ఈ బ్యాగు, ఆ బ్యాగు పక్కన పెట్టి ఇవమ్మా నీకు లిస్ట్ రాసిస్తాను. నువ్వు తెచ్చిస్తావా నాకు? ఇట్లాగే అడిగాను. కొంచెం మాటలు తగ్గించుకోమ్మా ఎక్కువైపోతున్నాయి. ఇలా ఇలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకో. అది ఇది అని అడిగితే తను చెప్తుంది నేనేం తప్పు మాట్లాడలేదు అంటే నేనేం తప్పు మాట్లాడలేదని చెప్పాను. పదే పదే అంటూ పోతుందండి. ఇంక దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. నేనైతే గొడవకైతే పిలవలేదండి నిజం చెప్పాలంటే. ఇలాగమ్మా ఇలా మాట్లాడాలమ్మా పద్ధతులు నీకు ఈ బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలని చెప్తున్నానమ్మా నీకు అంటే ఇనుకోవట్లేదండి. ఇంకా సరేలే అని చెప్పని ఇంక వదిలేసాను నేను. అంటే ఏమంటారు యూత్ కదా! అంటే యూత్ అయినా గాని ఆ రోజుల్లో అయితే నిజంగానండి మాకు ఎదురుగా ఒక పెద్దోళ్ళొచ్చి ఏదైనా చెప్తుంటే, ఆ మాటకి సమాధానము ఎదురు చెప్పేవాళ్ళం కాదనమాట. ఇంకా సరే, సరే అని చెప్పని ఇలా కామ్ అయిపోయేవాళ్ళమండి. అప్పుడు పద్ధతులు అలా ఉండేది. ఇప్పట్లో మరి చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉందనమాట. నేను కూడా నాతో గూడా కొంతమంది మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది వినేసి తర్వాత నాకు కొంచెం కోపం అనిపిస్తే ఒకే మాట అనమాట. నేనినను. ఏదో సంథింగ్ అలా చెప్పేదాన్ని అంతేగాని వాదించేదాన్ని కాదండి. కామ్‌గా వెళ్ళేసి నా పని నేను చేసుకునేదాన్ననమాట. అలా ఉండేవాళ్ళం మేమైతే. అమ్మో! ఈ రోజుల్లో వాళ్ళు అస్సలు పిల్లలు కానీ ఎవ్వరు కూడా బాలేరండి. చాలా వరస్ట్‌గా ఉన్నారు. ఒకప్పుడైతే పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఒక 10 మాటల్లో 2 మాటలైనా మైండ్‌కెక్కేదనమాట. అంటే నిదానం ఆళ్ళు చెప్పేవి వినేటప్పటికి. కానీ ఇప్పుడు అలా లేవనమాట. చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంది. ఇంకా అలాగున్నారండి. అదే నేను చెప్పానా నేనేంటంటే, ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండీ! ఇప్పుడు ఎన్ని పనులు చూసారా? అటు సైడు ఒక 10 కేజీల బ్యాగ్ అండి అది. నేను కింద నుంచి 2 ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలనమాట. 2 స్టెప్స్ మెట్లెక్కాలి. ఎక్కేసి అటు సైడ్ 10 కేజీలు, ఇటు సైడ్ 10 కేజీలు ఇంకా 2 అలా బ్యాలెన్స్డ్‌గా పట్టుకొని తీసుకురావాలండి. తర్వాతొచ్చి ఒక వాటర్ క్యాన్ 25 లీటర్స్ ఉంటుందండి. ఇంకా వాటర్ క్యాన్స్ కూడా పైకి మోసుకురావాలనమాట నేను. ఆ తర్వాతొచ్చి ఇంకా, ఇంకా చిన్న చిన్నయి బాగలే ఇంట్లో లేవు అనుకున్నా కానీ, అప్పుడు గూడా నాకెవరు తెచ్చిస్తారు చెప్పండి? నేను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వననమాట. నేనే వెళ్ళేసి మళ్ళా చిన్నది ఇంట్లో వస్తువు లేకపోయినా అది అవసరం. ఇప్పుడు వంటలనుకోండి కనీసం పసుపు లేకపోయినా, ఉప్పు లేకపోయినా, అలాగే నూనె లేకపోయినా ఇవన్నీ ఇంపార్టెంటే కదండీ! ఏదో 1, 2 లేకపోయినా గానీ నేను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వననమాట. నా పని నేనెళ్తాను. ఇంకా అది నేనదే చెప్పాను. నాకెవరైనా తెచ్చిచ్చేవాళ్ళున్నారమ్మా. నేనే కదా తెచ్చుకుంటున్నాను. మరి నువ్వు మాట్లాడావంటే ఇంకెందుకులెండి ఇంక వాదించడం ఎందుకులే అని చెప్పని అలాగుంటుందండి సిట్యుయేషను. చూసేవాళ్ళకేంటంటే నేను బండి మీద తిరుగుతున్నాననే కనిపిస్తుందండి. నిన్నైతే ఎండలో ఆహ్, నిజం చెప్పాలంటే ఒక 4, 5 సార్లు తర్వాత మరలా మిక్సీ గూడా రిపేర్ అనమాట నాది. 2 ఉన్నాయిలెండి. ఒకటి జ్యూసర్‌ది. ఆ జ్యూసర్‌ది వాడుతున్నాను. కానీ దాంట్లో చిన్న జార్సే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వాడేది ప్రీతి. ప్రీతి అనుకుంటా. అయితే దీనికేంటంటే పెద్ద జార్‌లొస్తాయన్నమాట. అదేంటంటే జ్యూసర్ అంటే క్యారెట్ జ్యూసర్ కాబట్టి మెయిన్‌ది అదుంటుంది. దీనికొక చిన్న జార్‌లు 2 ఇచ్చారన్నమాట. వాటిలో అంతగా ఏదో ఒక చట్నీ వేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు నాకు ఆ మిక్సీ తోటి నెయ్యి వేస్తాను కదా! ఆ నెయ్యికి ఇంపార్టెంట్ అనమాట నాకు. దాని మీద పెద్ద జార్లు గదా! ఇంకా అలాగే కొన్ని
కొన్నిటికి గూడా అది కొంచెం సింపుల్‌గా అలా ఉంటుందండి. అందువల్ల అది బావుంటుంది. అది ఇరిగిపోయింది. ఇంకా దానికోసం గూడా తిరిగాననమాట. ఇంకా అలాగ నా తిప్పలు నేను పడుతుంటే, అదే అంటారు కదా! కొంతమందికి ఉండొచ్చండి కుళ్ళు గూడా. నేనేంటంటే ఒక ఆడది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది అని గూడా ఉంటుందండి. ఇద్దరు పిల్లల్ని పోషించుకునే రోజుల్లో నిజం చెప్పాలంటే నాకు నా కళ్ళల్లో నుండి నీళ్లు ఉంటాయి. నీళ్లొస్తాయి. కానీ ఆ నీళ్ళని బయటికి రాకుండా నేను నాలో నేనే బాధపడుతూ ఉంటాననమాట. ఇంక ఎందుకు మనం ఏడిస్తే ఏం రాదు. బాధలుంటాయండి. నేను చెప్పుకోనంతే. ఇంకా చెప్పుకున్నామంటే అసలకేమంటారు సముద్రంలో వాటర్ ఎలా ఉంటాయి గదా! అలాగా ఇంకిపోకుండా ఉంటాయి గదా! అలా ఉంటాయన్నమాట నా కళ్ళల్లో నీళ్ళు. వాటిని దాచిపెట్టుకుంటూ బయట మేనేజ్ చేసుకుంటూ అలా ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలేమన్నా అడిగినప్పుడు వాళ్ళకి తీసియలేకపోయినా గానీ, తర్వాతొచ్చి ఇంకా నా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఒక్కోసారి పిల్లలకి కూడా అలా ఉంటాయండి. చెప్పలేమనమాట. ఇంకా అటువంటి సిట్యుయేషన్‌లో నేనుంటే ఇంగ బయట వాళ్ళకి అలా కనిపించదు. ఎందుకంటే చాలీచాలని జీతాలతోటి నేను నా ఇద్దరు పిల్లల్ని నెట్టుకొనొస్తున్నాననమాట. ఇంకా అవన్నీ తెలీదండి. జాబ్ చేస్తున్నానని మాత్రమే తెలుసు. కానీ నాకు ఆ పిల్లల్ని చూసుకునే ఎంత డబ్బున్నా గానీ పిల్లలిద్దరిని చూసుకోవాలన్నా గానీ ఎంత కష్టంగా ఉంటుందో పడే నాకే తెలుస్తుందనమాట. అలా ఉంటాయండి సిట్యుయేషన్స్ అనేవి. అవేంటంటే అవి బయట వాళ్ళకి కనిపించదు. అందుకే నేను ఎవరి మాటలు పట్టించుకోనండి. నేను తప్పు చేస్తే వాళ్ళేదో మాట్లాడుకున్నారు, వీళ్ళేదో మాట్లాడుకున్నారు అని నేను పట్టించుకోవచ్చు. నేనేం చేయట్లేదు. నేను తల ఎత్తుకొనే తిరుగుతానండి. తల దించుకొని తిరగను. తల దించుకొని తిరిగేది తప్పు చేసిన వాళ్ళే. అందువల్ల నేను ఎప్పటికి కూడా నేను తల ఎత్తుకొనే తిరుగుతాననమాట. ఇటువంటి కుక్కలు చాలామంది మొరుకుతూ ఉంటాయి. వాటి గురించి అస్సలు పట్టించుకోకూడదు. ఇంకా అలాగున్నారండి జనాలైతే. ఇంకా ఇదేనండి ఈరోజు నా లాగ్ అయితే ఇదిగోండి మిక్సీదైతే ఇదనమాట. కొంచెం క్లీన్ చేయలేదు ఏమనుకోవద్దు. ఇదైతే తెచ్చేసుకున్నానండి. అది ఇరిగిపోయింది మధ్యలోది. అదేంటంటే ఇంకో జార్ ఉంది గదా! అది గట్టిగా అయినందువల్ల ఇప్పుడు అతను ఏం చేశాడంటే అదిగో దీన్ని కొంచెం రిపేర్ చేసి దాన్ని తీయలేదు. దాన్ని కొంచెం ఏదో ఆయిలేసి తిప్పినట్టున్నాడు. అది బాగా అయింది. ఇంకా అలాగనమాట. ఇక్కడ చూసారా మా బాబుకైతే ఆఫ్టర్‌నూన్ మెడిసిన్ ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైంది గదా! మా వాడైతే డాయరు, పైరు 2 తీసేస్తున్నాడు. ఇంక వాటర్ దగ్గరికైతే ఎళ్తున్నాడు. కాఫ్ ఏం తగ్గట్లేదు. అయినా గాని నేను వాటర్ దగ్గరికైతే ఎళ్తున్నాడనమాట. కొంచెం తగ్గిపోయాడండి పాపము. కాఫ్ వల్ల. ఇంక సిరప్ అయితే తాగుతున్నాడు. డాన్సులేస్తూ తాగుతున్నాడు. సిరప్ ఏమో బాగా తాగుతున్నాడు. ఇంకా తర్వాత ఫుడ్ అయితే పెట్టేసిన జ్వరం అయితే కంట్రోల్ అయిందండి. ఇంకా యాంటీబయాటిక్ వాడాను కదా! దానివల్ల కాఫ్ అయితే తగ్గిపోయిందనమాట వాడికి. 10 అని చూపిస్తున్నాడు. ఇదేనండి నా లాగ్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి.